హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ సమస్య. మన బాడీ మెటబాలిజంను నియంత్రిస్తుంది. థైరాయిడ్ వల్ల సడన్గా బరువు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది. ఇది మీరు బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ డాక్టర్స్ సజెషన్స్తో మీరు బ్లడ్ టెస్ట్ ద్వారా మీకు థైరాయిడ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, మీకు ఐదర్ హైపోథైరాయిడిజం ఉందా లేదంటే హైపర్ థైరాయిడిజం ఉందా అని మీరు గుర్తించగలరు. థైరాయిడ్ వల్ల మీరు సడన్గా బరువు పెరగడం లేదా తగ్గడం, స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్, మెన్స్ట్రల్ సైకిల్ దెబ్బతినడం, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వల్ల మీకు ఇవన్నీ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. సో మీరు థైరాయిడ్ ముందే ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఒకవేళ ఎదురైతే ముందే మీరు గుర్తించి మీరు నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని వాటికి తగ్గ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా బెటర్. యాజ్ ఎ ఫుడ్ పరంగా జంక్ ఫుడ్ కట్ డౌన్ చేసి మీరు ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ మీరు కనుక ఇంకాపరేట్ చేస్తే, దాంతోపాటు జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ప్రాపర్ వాటర్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్తో హైడ్రేట్ చేస్తూ ఎస్పెషల్లీ సాల్ట్ కంటెంట్ మరియు షుగర్ కంటెంట్ని మీ డైట్లో తగ్గిస్తే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఒకవేళ మీకు హెరిడిటరీ అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 100% హెరిడిటరీ ఎప్పుడు జరగదండి. 100%లో 30% మాత్రమే జెనెటిక్స్ అవుతుంది. రెస్ట్ ఆల్ ది 70% మన లైఫ్ స్టైల్, మన మన ఫుడ్ హ్యాబిట్స్, మనం ఎలా ఉంటున్నాము, మనం ఏం తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఏ టైంకి తింటున్నాము, ఆల్ దీస్ మ్యాటర్స్. సో మీరు ముందే ఇవన్నీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే ఈ థైరాయిడ్, వన్ మోర్ డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్. మీరు లైఫ్ స్టైల్ ఒక్కటి ప్రాపర్గా కరెక్ట్ చేసుకుంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ కాదండి, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. మీ లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఉంటే ఇలాంటి సమస్యలతో మీరు బయటపడవచ్చు. మీరు ముందే ఇవన్నీ గుర్తించుకొని ప్రాపర్ వాకింగ్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 20 minutes వాక్ చేయండి. లేదంటే 6,000 to 10,000 స్టెప్స్ అనేవి మీరు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ స్మార్ట్ ఫోన్స్లో మీ స్టెప్ కౌంటర్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, మీరు రోజుకి ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు అనేది. సో గుర్తుంచుకోండి, రోజుకు కనీసం 6,000 నుంచి 10,000 స్టెప్స్ ఖచ్చితంగా నడవాలి. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఒకవేళ పార్క్లో కనుక నడిస్తే మీ ఫుట్వేర్ వదిలేసి బ్రిస్క్ వాకింగ్ అంటే మీ గ్రాస్ పైన నడవడం ప్రాక్టీస్ చేసుకోండి. 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగండి. ఫుడ్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రాపర్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇవన్నీ బ్యాలెన్స్ అయ్యేలాగా మీరు చూసుకుంటూ షుగర్ ఇంకా సాల్ట్ కంటెంట్ని తక్కువగా కట్ డౌన్ చేసుకొని మీరు బ్యాలెన్స్ డైట్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.